అందరికీ నమస్తే అండి. శుభోదయం. ముందుగా అందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైశాఖ పౌర్ణమిని మనము బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తాము. ఈ రోజున లెక్కలేనన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ వైశాఖ మాసంలో ఈ పూర్ణిమకు ఇన్ని ప్రత్యేకతలు ఎలా వచ్చాయో ఆ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మహావైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్న సంపూర్ణమైనటువంటి వ్రతం అన్నమాట. ఈ రోజున మనం లలితమ్మను చక్కగా పౌర్ణమి వేళ వెన్నెల పారాయణం చేసుకుంటూ లలితా సహస్రనామము, ఖడ్గమాల, కుంకుమ పూజ చేసుకుని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందవలసినదిగా అందరూ భోగభాగ్యాలతో అమ్మ దయతో చక్కగా జీవితాంతము తులతూగాలని ఈ పౌర్ణమి యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధిక ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు 2 ఋతువులుగా చెప్పారు. వసంత ఋతువు, శరద్ ఋతువు. శరద్ ఋతువు ఆశ్వయుజ మాసం అయితే కార్తీక మాసంలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లో వస్తుంది. ఈ రెండింటిని సంవత్సర ఆరంభాలుగా చెప్తారు. కాబట్టి చాలామంది పౌర్ణమి యొక్క ప్రత్యేక అందాన్ని అభినందించవచ్చు. అమ్మవారి పూజ చేసుకొని ఆనందంగా ఆహ్లాదంగా జీవితాన్ని మలుచుకోవచ్చు. శ్రీ విద్య ఉపాసన ప్రకారం పౌర్ణమి రోజున వెన్నెల్లో ప్రత్యేకమైన పవిత్రమైన శక్తి మనకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవిని పూజించడం మంచిది. ముఖ్యంగా శ్రీచక్ర పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. పూర్ణిమ నాడు నవావర్ణ పూజ లేదా హోమం చేసుకోవచ్చు. పౌర్ణమి యొక్క శక్తివంతమైన శక్తి మంత్రాలు చదువుకుంటూ యంత్రాల యొక్క శక్తిని పెంచుకోవచ్చు. శ్రీ లలితామాత యొక్క దివ్య ప్రకంపనలను ఉత్పత్తి చేసే శ్రీచక్ర రాజాన్ని పూజిస్తూ కుంకుమతో మరియు వివిధ ద్రవ్యాలతో 24 ద్రవ్యాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఈ అభిషేకం వీడియో గురించి ఇంతకుముందు నేను చేసిన వీడియోలో మీకు తెలియచేశాను. ఇది దైవిక తల్లి నుండి అపూర్వమైన అమృతం లాంటి ఆశీర్వాదం అనే చెప్పాలి. పౌర్ణమి తిథి తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమి నాటి నక్షత్రం ఆధారంగానే మన నెలలను ఏర్పరచుకున్నాం. వాటికి అనుగుణంగా చిత్తా నక్షత్రం చైత్రమాసం, విశాఖ నక్షత్రం వైశాఖ మాసం, వసంత ఋతువు పూర్ణిమ నాడు ఉండే నక్షత్రాలన్నమాట. వ్యవసాయ సంప్రదాయాలు కొనసాగించే పెద్దలందరూ పౌర్ణమి నాటి చంద్రుడు నిండు సామర్థ్యంతో ఉంటాడు కనుక మనస్సు చంద్రుడికి సంబంధించినది కనుక మనసు మీద చంద్రుని యొక్క ప్రభావం గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తారు. అందుకే పౌర్ణమి నాడు ఉవ్వెత్తున ఎగసే మనసును స్థిరం చేసుకునేందుకు సముద్రపు అలలు కూడా మనము అందుబాటులో ఉంచుకునే స్థిరత్వం చేసుకునేందుకు కూడా శక్తిని బలపరుచుకునే ఈ రోజు జపతపాలు ధ్యానం చేస్తే ఎంతో మంచిది. ఇక వైశాఖ పౌర్ణమి మరింత ప్రత్యేకమైతే బహుశా ఏ పౌర్ణమికి లేనన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ పౌర్ణమి యొక్క విశిష్టతతో పాటు లలితాదేవి యొక్క పూజను చేసుకోవడం గురించి పరిపూర్ణానంద స్వామీజీ వారు మనకు 12 పౌర్ణముల వ్రతాన్ని ఆచరించండి అని మహిళామణులకే కాకుండా సర్వ మానవాళి యొక్క శ్రేయస్సుకు, లోక కళ్యాణార్థం, పిల్లలకు వారి విద్యా అభివృద్ధి కోసం, ఆరోగ్య అభిలాషులకు మంచి ఆరోగ్యం కోసం, మంచి బుద్ధిని, మంచి ప్రేరణా శక్తిని, మంచి నడవడికని అందించే ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవలసినదిగా తెలియజేశారు. మాఘమాసం నుంచి మనం మొదలు పెట్టుకుంటూ 4వ పౌర్ణమికి చేరుకున్నాము. ఈ వైశాఖ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. విశాఖ నక్షత్రం పౌర్ణమి మే 22వ తారీఖు సాయంత్రముగా మనకు పౌర్ణమి గడియలు ఉన్నాయి కనుక ఈ వైశాఖ పౌర్ణమిని మనము 22వ తారీఖు రాత్రి ఆ వెన్నెల్లో కూర్చుని లలితమ్మను సేవించుకుంటూ పారాయణ చేసుకోవాలి.
ఈసారి వైశాఖ పౌర్ణమిని నేనైతే మా అమ్మవారింట్లో చేసుకున్నానండి. మా అమ్మ చక్కగా చాలా అందంగా అమ్మవారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక థర్మోకోల్ షీట్కి తాను తెచ్చుకున్న దాన్ని ఒక షేప్లో చూసి అమ్మవారిని దానిపైన పెట్టుకుని చేసుకోవడానికి వీలుగా డెకరేట్ చేసుకుంది. ఒక ఆర్చ్ మండపం లాగా ప్రభ వచ్చేలాగా చేసుకుంది. తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు నీడలో బిల్వపత్రము ఈ 3 మొక్కలు అక్కడ మేము పెట్టుకుని ఆ 3 రోజు దేవతా వృక్షాలను పూజించుకుంటూ ఉంటాము. ఆ వృక్షాల నీడలోనే చక్కగా సాయంత్రం వెన్నెల్లో అమ్మవారి యొక్క సింహాసనం మీద అమ్మవారు కూర్చుని పెట్టుకుని మేము చెరొక పళ్ళెములో గౌరీదేవిని వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకొని చక్కగా లలితా సహస్రనామ పారాయణము, ఇంకా ఖడ్గమాల, నండూరి శ్రీనివాస్ గారు తెలియచేసిన అసలు సిసలైన ఒరిజినల్ ఖడ్గమాలనే మేము చదువుకున్నామండి. లలితా సహస్రనామ పారాయణ కూడా ఉచ్చారణ దోషం లేకుండా శ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురుదేవుల గారు తెలియచేసిన వీడియో మేము ప్లే చేసుకుంటూ గురువు గారి పారాయణం వింటూ చేసుకున్నాం కాబట్టి ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవి మనకు అంటుకోవన్నమాట. తదుపరి లలితా సహస్రనామంతో పాటు లలిత అష్టోత్తర శతనామావళితో కూడా చేసుకున్నాం. ఈ ప్రతి పౌర్ణమికి పరిపూర్ణానంద స్వామీజీ వారు మనకు ఒక ముఖ్యమైన పువ్వు, ముఖ్యమైన నైవేద్యము తెలియచేశారు. 4వ పౌర్ణమి అయిన ఈ వైశాఖ పౌర్ణమి నాడు సంపెంగ పూలు, అంటే ఈ మాసంలో ఈ ఎండాకాలానికి మొగ్గ తొడిగే పువ్వులు మల్లె పువ్వులు మరియు సంపెంగలు. ఈ సంపెంగలు మనకు 108 సంపెంగలను చేర్చుకుని అమ్మవారికి 108 నామాలకు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించుకోవచ్చు. దొరకని పక్షాన ఒక బిల్వపత్రాన్ని సమర్పించుకొని ఏ పూలతో అయినా పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం పూజ చేసుకున్న పిదప మనము పండులో వచ్చేసరికి ద్రాక్ష పండును నివేదన చేసుకోవచ్చు. తదుపరి నైవేద్యం అన్న నివేదన పులిహోర అని చెప్పారు. చింతపండు పులిహోర అయినా సరే, నిమ్మకాయ పులిహోర అయినా సరే, లేక మామిడికాయతో చేసిన పులిహోర అయినా సరే, పులిహోర అమ్మవారికి నివేదన చేయాలి. మేము ఈసారి ఈ వైశాఖ మాసంలో వచ్చే మనకు ఇష్టమైన పండు మామిడి పండు కనుక మామిడి తురుముతోటి చక్కగా పుల్లటి మామిడి పండు సేకరించుకొని నైవేద్యంగా పులిహోర, తర్వాత అమ్మవారికి నైవేద్యంగా చెప్పిన పండు ద్రాక్ష పండును సేకరించుకున్నాము. దాంట్లో ద్రాక్ష పండ్లు పచ్చవి, నల్లవి, ఎరుపువి దొరికిన పండుతో చేసుకోవచ్చు. ఇంకా పాలు, పంచామృతాలు, కొబ్బరి నీళ్ళు, పండ్లు ఏవైనా కూడా మనం మన శక్తి కొలది సమర్పించుకోవచ్చు. అయితే మేము కొంచెం అలంకారానికి ప్రాధాన్యతను ఇస్తూ చేయడం అమ్మవారికి ప్రీతిని కలిగిస్తుంది అనే ఒక ఉద్దేశంతో అమ్మవారిని డెకరేట్ చేసుకోవడం, సింహాసనం అవన్నీ చేయడం జరిగింది. ఇది మా యొక్క ఓన్ ఇంట్రెస్ట్ అండి. శ్రద్ధాభక్తులే ముఖ్యంగా ఈ పూజకి కావాల్సింది. మనకు ముఖ్యమైనది ఏంటి అంటే శ్రద్ధ అన్నమాట. అమ్మవారిని భక్తిగా ఎంత శ్రద్ధగా పూజ చేసుకున్నామో, ఈ నిర్విఘ్నంగా అన్ని పౌర్ణములు చేసుకున్నాము. ఈ పౌర్ణమి పూజను మనం ఈ సంవత్సరంతో కాకుండా జీవితం వరకు, మన జీవితాంతం మనకు అమ్మ దయ ఉన్నంటే కనుక ఇబ్బంది లేకుండా చక్కగా ప్రతి పౌర్ణమికి అమ్మని పూజించుకునే భాగ్యాన్ని ఇవ్వమని వినాయకుడికి తొలుత పూజ చేసుకుంటాం. ఈ మాసంలో పూసే మల్లెపూలను, సంపెంగ పూలను సేకరించుకోవాలని ఈ పౌర్ణమికి చెప్పిన పట్టికలో స్వామీజీ తెలియజేశారు. కానీ మాకు ఇంట్లో సంపెంగ చెట్టు ఉన్న కూడా చిన్న మొక్క అవడంతో ఒకటి పెద్ద పువ్వు పూసింది. మార్కెట్ నుంచి మేము అడిగినా కూడా పూల మార్కెట్లో సంపెంగ పూలన్నీ పౌర్ణమి అయింది కనుక పుష్పయాగానికో లేకపోతే వేరే వాటికి పువ్వులు అనేవి సరిపోలేదు అని పూల మార్కెట్ అతను చెప్పడంతో
మా ఇంట్లోనే పూసిన ఒకే ఒక పెద్ద పువ్వుని అమ్మవారికి మనస్సుతో పాటు అర్పించి చక్కగా పూజ చేసుకున్నామండి. ఈసారి కొంచెం లైటింగ్ డెకరేషన్ ఎక్కువగా పెట్టుకొని చేసుకున్నాం. అది ఎందుకంటే అమ్మ తయారు చేసింది ఆ థర్మోకాల్ షీట్ని. తనకు అలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అలా పెట్టి అమ్మవారిని మణిద్వీపంలో చూసినట్టుగా పెట్టుకుని అమ్మవారిని చేస్తున్నట్టుగా అమ్మ ఊహించుకోవాలని అనుకుంది. సో మనము ఎంత మనసు పెట్టి చేస్తే అంత మనకు ఇంకా ఇంకా ఏదో చేయాలని అనిపిస్తూనే ఉంటుంది. ఎంత డెకరేట్ చేసినప్పటికీ తనివి తీరదనమాట. వేసవికాలం వల్ల కొంచెం వేడి సెగలుగా ఉన్నాయి. మేము ఉండేది విజయవాడ కదా, సో మరి విజయవాడ టెంపరేచర్ మీకు తెలుసు, 45 డిగ్రీలు వేడి. ఇంట్లోనే పెట్టుకొని చేసుకోవచ్చు, కానీ వెన్నెల పారాయణం వెన్నెల్లో చంద్రుడి సమక్షంలో చేస్తూ చంద్రుణ్ణి చూస్తూ చేయడం అనేది ఒక మంచి అద్భుతమైన అనుభూతి. ఈ వ్రతాన్ని మనకి తెలియచేసి మన చేత ఇలాంటి వ్రతాలని చేయించే పీఠాధిపతులు, గురువులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ వ్రతాన్ని అందరూ ఆచరిస్తున్నారు గురువుగారి ద్వారా తెలుసుకొని. కొంతమంది తెలియని వాళ్ళు ఇట్లాంటి వీడియోలు పెట్టినప్పుడు ఈ వీడియోలను చూసి మధ్యలో నుంచైనా సరే మొదలు పెడుతున్నారు. అయితే ఇంతకుముందు నేను పౌర్ణమి 3 నెలల క్రితం వీడియోల్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా మాఘమాసం నుంచి మొదలు పెట్టని వాళ్ళు ఇబ్బంది వచ్చి మొదలు పెట్టలేకపోయినా కూడా పర్వాలేదండి, ఈ మాసం నుంచైనా మొదలు పెట్టండి. తిరిగి మళ్ళీ వైశాఖ మాసం వచ్చే వరకు కూడా మీకు సంవత్సరం అవుతుంది. ఏ పౌర్ణమికి ఆ పౌర్ణమే విశిష్టత. లెక్కకి మాఘమాసం నుంచి లలితా జయంతి నుంచి మనం మొదలు పెట్టామని చెప్పుకున్నా, ఇది మీరు మనసు పెట్టి చేసినప్పుడు ఏదైనా ఒకటే కదా. ఈరోజు ఎలా ఉంటుందో రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అమ్మవారిని మనం ఎంత పూజించుకుంటే మనం చేసిన పాపాలు ఎంతో కొంతైనా మనం నివృత్తి చేసుకోగలిగి మనం అమ్మ దయకు పాత్రలవుతాం. ఏమో ఈ పౌర్ణమి నుంచి మొదలుపెట్టి మనం నిర్విఘ్నంగా చేసుకోగలిగితే అంతకన్నా ఇంకేం కావాలండి. తోచినంత శక్తి కొలది మనం ఎవరైనా ముత్తైదుని పిలిచి కూడా తాంబూలం ఇచ్చి పండు పుష్పం అన్నీ ఇవ్వచ్చు. రవికల గుడ్డ ఇచ్చి చక్కగా అమ్మ స్వరూపంగా భావించవచ్చు. అన్నదానం కూడా చేయొచ్చు. పగలంతా ఉపవాసం ఉండమన్నారు. ఉండలేని పక్షంలో పాలు పండ్లు తీసుకోవచ్చు. ఆరోగ్యవంతులు ఉండగలగరు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, తినకుండా ఉండలేని వారు లైట్గా ఏదైనా తీసుకోవచ్చు. నియమం అనేది పక్కన పెడితే అమ్మ మీద మనకు పూజ చేయడానికి ఎంతవరకు మనం ఆసక్తిగా ఉన్నామో అనేది ప్రాధాన్యత. అందరి చేత పూజ చేయించడానికి ఒక నియమం అనేది ఏర్పాటు చేసుకుని చేస్తే, అమ్మయ్య ఈరోజు ఇవాళ పౌర్ణమి, ఇవాళ మరి రేపు పౌర్ణమి, అయ్యో మళ్ళీ నెక్స్ట్ మంత్ పౌర్ణమికి, ఇవాళ మనం ఏమైనా లోటుపాట్లు చేస్తే వచ్చే పౌర్ణమికి మనం ఏం చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత ప్రతి పౌర్ణమికి కూడా నాలో కొంచెం హుషారు కనపడిందండి. నెక్స్ట్ పౌర్ణమికి ఇలా చేయాలి అలా చేయాలి అని అనిపించింది. ఒక పట్టికనిచ్చి ఆయన పువ్వులు అని ప్రత్యేకమైన పండు అని చెప్పినప్పటికీ కూడా ఇదివరకు నెలలో దొరకని పువ్వులు పండ్లు ఇప్పుడు దొరికితే కూడా తప్పకుండా చేసుకోవచ్చు. అవి దొరికితే మరీ విశేషం. మరి సంపెంగలు వచ్చేసి పచ్చ రంగు సంపెంగల, ఆరెంజ్ కలర్ సంపెంగల, తెల్లని సంపెంగల, లేత పచ్చ సంపెంగల, తీగ సంపెంగల, చెట్టు సంపెంగల అని కొంతమంది నన్ను అడిగారండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సంపెంగలు అనేది చెప్పారు. మనకు తిరుపతి సైడు, తిరుమల చిత్తూరు సైడ్ అయితే కనుక తెల్లని సంపెంగలు దొరుకుతాయి. వాటిని చెంపకాలు అంటారు. సింహాచలం, కొంచెం విజయనగరం సైడ్, సింహాచలం, వైజాగ్ అంతా మనకు చెట్టు సంపంగి, సింహాచలం సంపంగి అంటారు. చెట్టు అవి గంధం రంగులో ఉంటాయి. స్వామివారి, సింహాచలం స్వామివారి యొక్క చందనం రంగులో ఉంటాయి. కొంచెం ఇటు కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం జిల్లా మధ్యలో వరకు, అంటే ఒంగోలు వరకు, విజయవాడ టు ఒంగోలు ఈ మధ్యలో ఈ ప్రాంతాల్లో తీగ సంపంగి ఉంటుందండి. అది పచ్చగా ఉంటుంది. వాటిని మనోరంజితాలు అంటారు. ఈ మనోరంజితమైన, సంపెంగ అయిన, చంపకమైన మూడు కూడా ఒకే జాతికి చెందినవి. భిన్నమైన రంగులు,
చెట్టు తీగ అనేది వేరు అనమాట. కుదురు మల్లి, కుదురు తీగ మల్లి, బొండు మల్లి, గుండు మల్లి, దేశవాళి మొగ్గ, ఇట్లా ఎలా అయితే మల్లెలు ఉంటాయో అలాగే సంపెంగల్లో కూడా ఉంటాయి. సంపెంగల పుష్పం అంటే లలితమ్మకు చాలా ఇష్టం. ఒకసారి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ఒక ప్రవచనంలో అమ్మవారి యొక్క కబరీబంధనం అంతా మంచి సువాసన కలిగి ఉంటుంది. మనము పూజ చేసే చోట పూజ చేసి పక్కకు వచ్చేసిన తర్వాత కూడా ఆ ప్రదేశంలోంచి మనం వెళ్తూ ఉంటే సువాసన మనకు వెనక తగులుతూ ఉంటే మంచిగా ఆ సువాసన వల్ల మనం చెప్పచ్చట అమ్మ అక్కడ ఉన్నది అని. ఎందుకంటే మీరు గమనించండి, అదే పువ్వు మన తల్లో ఉంటే వేడికి అమ్మ ఒక మన తల్లోని వేడికి పువ్వు వడిలిపోతుంది. అదే అమ్మవారు ఉంది అని చెప్పడానికి మనకు నిదర్శనం సువాసన అన్నమాట. తర్వాత మనం ఏ దేవతకు పూజ, అర్చన, అభిషేకం, పారాయణ, స్తోత్రాలు, మంత్రాలు ఎన్ని చదివినప్పటికీ ఆకరుణ వేసే మా దీపాలు ఉంటాయి చూసారు, దీపాలు, ధూపాలు, వీటికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ జ్యోతులు, ఈ దీపాలు మనం చేసిన పూజకు కర్మసాక్షి. అవి మన యొక్క పూజను దేవుడికి చేసామని చెప్పడానికి, అంటే మనం పాపం చేసామా పుణ్యం చేసామా ఏదైనా కూడా వెలుతురులో చేస్తే సాక్షి ఒకటి అన్నమాట. తప్పులు చేసామా, తప్పు దొర్లినా కూడా భక్తిహీనం, క్రియాహీనం, పరమేశ్వర క్షమాపణ అని వేడుకోవాలి. తర్వాత ధూపం, ఆ ధూపం అగరు, ధూప్ స్టిక్లు ఇవి అని కాదండి. అక్కడ వచ్చేసి ఏంటంటే పరిమళ భరితమైన సుగంధ ద్రవ్యాలతోటి జవ్వాదు, పునుగు, పరిమళ ద్రవ్యము అమ్మవారి మీద పన్నీరు జల్లినట్టుగా జల్లి చేస్తే గనక ఆ అమ్మవారి చాలా ప్రీతి చెందుతుందండి. ఎవరికైనా ఆడవారికి అలంకార ప్రియులు అంటారు కదా, మరి అటువంటి అమ్మను మనం పూజిస్తే మన జీవితాన్ని కూడా పరిమళ భరితం చేస్తారనమాట అమ్మ. అంతేకాకుండా ఆకరణ దిష్టి తగలకుండా, మన కళ్ళే మనం అమ్మని చూసి దిష్టి తగులుతాయి కాబట్టి దిష్టి తగలకుండా మంగళహారతి ఇస్తూ శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అంటూ మంగళహారతి పాడుతూ అమ్మను పూజిస్తే అంతకన్నా మన జీవితానికి ధన్యత ఉంటుందండి. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే భువనేశ్వరి ఆగమవేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాద కంకణ నటరాజ మనోహరి నాద కంకణ నటరాజ మనోహరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే. అందరికీ ధన్యవాదాలు. మరి యొక్క పౌర్ణమి విశిష్టతతో వచ్చే నెలలో కలుసుకుందాం. ధన్యవాదాలు.